లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పరిపాలనలో ప్రక్షాళన దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడుగులు ముందుకేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమించారు. ఈ నెలాఖరుతో శాంతికుమారి రిటైర్ కాబోతున్నారు. ఆమె స్థానంలో ముందుగానే రామకృష్ణారావు పేరును అనౌన్స్ చేశారు. భారీగా ఐఏఎస్లను కూడా బదిలీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతో పాటు 6 అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన ప్రభుత్వం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావును సీఎస్గా నియమించాలని నిర్ణయించింది. ఆయన 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అందాల పోటీల నిర్వహణ బాధ్యతల నుంచి స్మితా సబర్వాల్ను తప్పించిన ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగానే పరిమితం చేసింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా శశాంక్ గోయల్ రాగా జయేష్ రంజన్ను సీఎంఓకు తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ సెల్ సీఈఓగా బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్కు పోస్టింగ్ ఇచ్చారు. కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్కు ఛార్జెస్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలు ఆర్వి కర్ణన్కి ఇచ్చారు. యాదగిరిగుట్ట ఈవోగా ఎస్ వెంకట్రావుకు, సెర్ప్ అదనపు సీఈఓగా కాత్యాయని దేవికి పోస్టింగ్ ఇచ్చారు.